పిఠాపురం ఇన్ఛార్జ్ విషయంలో జనసేనాని ఆలోచనలో పడ్డారా? ప్రస్తుత ఇన్ఛార్జ్ మర్రెడ్డిని మార్చే సంకేతాలు కనిపిస్తున్నాయా? ఇప్పుడున్న పాలిటిక్స్ కి మర్రెడ్డి స్పీడ్ సరిపోవటం లేదా? లేక వర్మ విషయంలో మర్రెడ్డి తీరు జనసేన అధినేతకు నచ్చడం లేదా? ఇన్ఛార్జిని మార్చేస్తారన్న ప్రచారం అసలు ఎందుకు మొదలైంది? దీని వెనక మెయిన్ రీజన్ ఏంటి? కాకినాడ జిల్లాలో పిఠాపురం ఫేమస్ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ నుంచి కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన అధినేత ప్రాతినిధ్యం వహించడమే. అనివార్య పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకుని ఘన విజయం సాధించారు పవన్. నియోజకవర్గంతో గతంలో ఎలాంటి సంబంధం లేకపోయినా ప్రజా అభిమానం, సామాజిక వర్గం కలిసి రావడంతో 70,000 పైచిలకు మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉండడంతో పిఠాపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఉండే అవకాశం లేకపోయినా అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన మర్రెడ్డి శ్రీనివాసరావుకి పిఠాపురం బాధ్యతలు అప్పగించారు. కట్ చేస్తే ప్రతి కార్యక్రమాలలో పాల్గొనే మర్రెడ్డిలో ఒక్కసారిగా గతంలో ఉన్న స్పీడు తగ్గింది. దీనికి కారణం ఏమై ఉంటుందని స్థానిక జనసేన నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో కూడా ఇన్ఛార్జ్ వెనకడుగు వేస్తున్నారనే ప్రచారంతో ఆయన్ని మార్చే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో సమన్వయ లోపం ఉందనే ఆలోచనతోనే 5 సభ్యులతో కమిటీని వేశారు పవన్. మాజీ ఎమ్మెల్యే టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ తనదైన శైలిలో ప్రజల్లో ఉంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమంటూ వర్మ బహిరంగంగా చెబుతున్నారు. జనసేన నుంచి గట్టి వాయిస్ లేకపోవడంతో పిఠాపురం ఇన్ఛార్జిని మార్చే ఆలోచనలో జనసేనాని ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకి వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పెండెం సామాజిక బలం, జనాదరణ, ఆయనకున్న అనుభవం ప్లస్ అవుతాయనే ఆలోచనతో ఉందట జనసేన అధిష్టానం. అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ బాధ్యతలను దొరబాబుకు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. మరి మర్రెడ్డినే కొనసాగిస్తూ ఆయన్ని యాక్టివ్ చేస్తారా? వర్మ స్పీడ్కి కళ్ళెం వేసేందుకు మాజీ ఎమ్మెల్యే దొరబాబుని తెరపైకి తెస్తారోనని పిఠాపురం జన సైనికులంతా వెయిటింగ్.